చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఇటలీ పటాలమందు కొర్నేలి అనే ఒక శతాధిపతి భక్తిపరుడు అని రాయబడింది. చదవండి 10వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఎవరున్నారండి అక్కడ? భక్తిపరుడు అని రాశాడు. మరి భక్తిపరుడు కదండి, రక్షణ లేదా? లేదు. భక్తిపరుడే కానీ ఏం లేదు, రక్షణ లేదు. 2వ వచనం చూడండి. ఇంటి వారందరూ కూడా భయభక్తి కలిగి ఉన్నారంట. అందరూ కూడా ప్రార్థన చేస్తారట. ఇంటి వారందరూ భయభక్తి కలిగి ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ అని రాసిందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, ఇతను రక్షణ పొందనివాడు. రక్షణ పొందినవాడే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే రక్షణ పొందినవారు కూడా చేయాలి కదా. పొందిన వాళ్ళు చేస్తున్నారు, పొందినవారు మరి ఎందుకని ప్రార్థన చేయట్లేదు? ఎల్లప్పుడూ అన్నారు. ఎల్లప్పుడూ నా భర్త సరిగా మాట్లాడండి, అందుకని నేను ఆయన దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు అందండి ఒక భార్య. మరి ఎన్నాళ్ళు అయిందమ్మా నీ యొక్క సంసార జీవితం? అంటే 30-40 ఏళ్ళు అయిందండి. 40 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం ఇప్పుడు? భర్తని కాదని నువ్వు తిరిగితే ఏం లాభం, ప్రయోజనం ఏంటి? బైబిల్ ఒక మాట చెప్తుంది. ఎఫ్సి పత్రికలో ప్రమాణాలు చెప్తూ పెళ్లిలో చెప్తారనమాట. కష్టమందును, బాధ ఎందును, లేమి ఎందును, కలిమి ఎందును నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు భర్తగా ఉంటాను, అలాగే నేను నీకు భార్యగా ఉంటానని ఇద్దరు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలన్నీ ఏమైపోయాయి? గుర్తుకు రావా? చాలామందికి గుర్తుకు రావు. పెళ్లిలో మాత్రం పాస్టర్ గారు చెప్తున్నారు, అలాగే వల్లె వేస్తూ ఉన్నారు పెళ్లి కొడుకు మరియు పెళ్లి కుమార్తె. ఆ తర్వాత ఏమీ గుర్తుండవు, కనీసం ఆ వీడియో కూడా వాళ్ళు చూడరు. అవును కదా? ఆ ఫోటోలు కూడా పట్టించుకోరు. ఆ ప్రజలు దీవించిన దీవెనలన్నీ ఏమైపోయాయి? సంతోషించిన దినాలు ఏమైపోయాయి? ఆనందిస్తున్నటువంటి నీకు పిల్లలు పుట్టినప్పుడు ఎంత ఆనందించి ఉంటావు, ఆ దినాలన్నీ ఏమైపోయాయి? గుర్తుకు రావట్లేదు. కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఇతను భక్తిపరుడు, ధర్మం చేస్తాడు, ప్రార్థనాపరుడు. ఏమంటే ఆలోచించేయండి. మొదట్లో చూసినట్టుగా 1వ వచనంలో శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. ఆలోచించేయండి. ఈ రోజున అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం చేస్తూ ఉంది. 3వ వచనం. ఇక్కడ మీరు ఆలోచించేయాలి. ఎప్పుడంట? 3 గంటలకంట. ఎప్పుడంట? పగలు. అంటే అతను ఏం చేస్తున్నట్టు అక్కడ అర్థమవుతుంది మనకి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పగలు 3 గంటలకి ప్రార్థన చేసినట్టుగా బైబిల్ అనేక చోట్ల రాసింది. పేతురు, యోహాన్లు కూడా ఆ మధ్య వేళ వాళ్ళు వెళ్ళి శృంగారం అనే దేవాలయానికి వస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మనము మధ్యాహ్నం వచ్చిందంటే మనం జనరల్గా ఎక్కడ ఉంటామంటే ఇళ్లలో ఉంటాం, తింటూ ఉంటాం, పడుకుంటూ ఉంటాం. 3 గంటల టైం అంటే మనం రెస్ట్ తీసుకునే టైంగా కనపడుతూ ఉంది. కానీ వీళ్ళకి ప్రార్థన చేసే టైంగా కనపడుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నారు 3 గంటల టైంలో. అప్పుడు చదవండి. దర్శనం వచ్చిందంటే అండి. ప్రార్థనలో దర్శనాలు వస్తున్నాయా నీకు? వాక్యం చదువుతుంటే ఏమైనా దర్శనాలు వస్తున్నాయా? విజ్ఞాపన చేస్తూ ఉంటే దర్శనాలు వస్తున్నాయా? ఆత్మలో ఎదిగిన వారు మాత్రమే, అంటే ప్రార్థనలో ఎదిగుంటే మనం ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏదైతే చదువుతూ ఉన్నామో అవే గుర్తుకు వస్తాయి. నువ్వు సినిమా చూసి పడుకొని ఒక పిల్లవాడంట అర్ధరాత్రి పూట లేచి భయపడుతూ కేకలు పెడతా ఉన్నాడంట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారంట. డాక్టర్ గారు అన్నారంట, రాత్రిపూట ఏమైనా ఆ యొక్క చిత్రాలు అంటే సినిమాలు, లేకపోతే ఆ దయ్యము యొక్క సినిమాలు లాంటివి ఏమైనా చూసారా అని అంటే, ఎప్పుడు రోజు చూసే అయ్యానండి మా పిల్లోడు అందండి. దాన్ని మాన్పించు చాలు, ఈ దయ్యం పోతుంది.
నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో దానికి నువ్వు బానిస అయిపోతావు. దేవుడిని ప్రేమిస్తే దేవుడికి లోబడతాం మనం, లోకాన్ని ప్రేమిస్తే లోకానికి లోబడతాం, అన్యాయాన్ని ప్రేమిస్తే అన్యాయానికి లోబడతావు, వ్యభిచారాన్ని ప్రేమిస్తే వ్యభిచారానికి లోబడతావు. దేనికి నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతావో దానికి లోబడిపోతాం మనం. ఎందుకంటే ఎలాగంటే అది నీ మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కొంతమంది బాగా చదువుతూ ఉంటారు, బయటికే రారు. వాళ్ళ మీద ఏముంటుంది ప్రభావం అంటే చదువు అనే ప్రభావం ఉంటుంది వాళ్ళకి. కొంతమంది సోల్జర్స్ ఉంటారు, రాత్రింబగళ్ళు పహారా గారుస్తూ ఉంటారు మన యొక్క దేశానికి. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మా భారతదేశంలోకి ఎవరు కూడా చొరబడకూడదు అని. అందుకని వాళ్ళు రాత్రింబగళ్ళు మేలుకొని పని చేస్తూ ఉంటారు. దేని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే దాని మీద మనం విజయం సాధిస్తాం. శత్రువు లోపలికి వస్తున్నాడని రాత్రిపూట కూడా గమనిస్తాడు సైనికుడు. అది పగలు కాదు, రాత్రి కాదు, తెల్లవారుజామున కాదు, ఎప్పుడు మెలకువతో ఉంటారు. కాబట్టి భారతదేశంలో మనం ఈ రోజున సురక్షితంగా ఉన్నాం. అలాగే నువ్వు మెలకువతో కనుక ప్రార్థన చేస్తే నీ కుటుంబము సురక్షితముగా ఉంటుంది, కాపుదల ఇస్తుంది. యోబు గ్రంథంలో మనం అదే చదువుతాం. అయా సాతానుడు వచ్చి అడుగుతున్నాడు, ఏంటి అంటే నువ్వు అతని ఇంటి చుట్టూ కంచె వేసావు కదా, నేను లోపలికి పోకుండా అన్నాడు. కంచె వేయడానికి ముందు అతను ఏం చేస్తున్నాడంటే అరుణోదయంలో లేచి ప్రార్థన చేస్తాడు. కంచె కావాలా నీకు? నీ కుటుంబంలో చెడుతనము, చెడు మాటలు, అసహించుకోవటం, దేవుడు అంటే ఇష్టం లేకపోవటం, తిరుగుతూ కూడా సన్నిధికి రాకపోవటం, పాడైపోతూ ఉన్నా, చెడిపోతూ ఉన్నా, చదువు రాకపోతున్నా, ఆరోగ్యం చెడిపోతూ ఉన్నా కూడా దేవుడి సన్నిధికి రాకుండా తిరుగుతున్నావా? ఆలోచన చేయండి. ప్రార్థన అనే కంచె నువ్వు వేసుకోవట్లేదు. కంచె ఎక్కడైతే ఉంటుందో దాన్ని దాటాలి అంటే సాతానుడు కూడా కొంత ఆలోచన చేస్తాడు. అదే యోబు గ్రంథంలో మనకు కనపడతాం. అలాగే పేతురు దగ్గరికి సాతాను వచ్చాడు, దేవుడి దగ్గరికి సాతాను వచ్చాడు, ఇస్కరియోతు యూదా దగ్గరికి సాతాను వచ్చాడు, ఆకాను దగ్గరికి వచ్చాడు, గెహజీ దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, బైబిల్లో అనేక మంది దగ్గరికి సాతానుడు వచ్చి వాడి వైపు వశం చేసుకొని వాడి ఇష్టం వచ్చినట్టుగా నడిచి దేవుని తోటలో నుంచి బయటికి పంపేసినటువంటి ఆదాము అవ్వలు కూడా మీకు తెలుసు. సాతానుడు ఎప్పుడైతే హృదయంలోనికి వచ్చాడో ఇక దేవుడి యొక్క మాటలు వినటానికి ఇష్టపడరు, దేవుడి కార్యాలంటే ఇష్టపడరు, దేవుడితో సంబంధం కలిగి ఉండాలంటే ఇష్టపడరు. ఎప్పుడు చెడుతనం చేద్దాం, సెల్ ఫోన్ చూద్దాం, ఆ పిచ్చి పిచ్చి ఆ యొక్క ప్రోగ్రాములు చూద్దాం, సినిమాలు చూద్దాం, పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని చూద్దాం, టీవీలు కూడా. ఏం చూస్తున్నావు నువ్వు? నీ ఇంట్లోకి ఏం ప్రవేశిస్తూ ఉంది? కాబట్టి దేని మీద నువ్వు ఆసక్తి చూపుతున్నావో అది నీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఇతనికి ప్రార్థన అనేటువంటిది ఉంది. ఆ ప్రార్థన ప్రభావం ఏం చేసింది చెప్పండి. ఇక్కడ మనం చూసినటువంటి మాటలో దర్శనాన్ని చూసింది అది. హల్లెలూయా. మరి నీవు కూడా అలాంటి ప్రార్థనా పరురాలివి, ప్రార్థనా పరుడువి కనుక అయితే నీవు కూడా దర్శనము చూచుదువుగాక. 4వ వచనం కూడా చూడండి. ఎలాగ వెళ్ళింది అంటే ప్రార్థన, బైబిల్లో ఒక మాట ఉంది కీర్తనలో, ప్రార్థన ధూపము వలె దేవుడి సన్నిధికి వెళుతుందంట. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పొగ పెట్టారు ఎవరో, ఆ పొగ వాసన మనకి ఇక్కడికి వచ్చింది. ఎక్కడ పెట్టారో మనకు తెలియదు, ముందా వెనక వైపా మరి తెలియదు, కానీ వాళ్ళు పొగ పెట్టారు, ఆ పొగ వాసన ఇక్కడ దాకా వచ్చింది. మనకు అర్థమైపోతుంది ఎవరో పొగ పెట్టారు అని. అలాగే ప్రార్థన అనేది ధూపములాగా దేవుడి యొక్క సన్నిధికి చేరుతుంది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చెప్తున్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుడి సన్నిధికి వెళ్ళిందంట. చదవండి ఆ మాట మరలా, 4వ వచనము. 2 కనపడుతున్నాయి ఇక్కడ. ప్రార్థన ఒకటి కనపడుతూ ఉంది, ధర్మకార్యం. నువ్వు ఎంతమందికి మేలు చేసావు ఈ నెలలో ఇప్పటి వరకు? ఎంతమందికి నీ డబ్బుల్లో నుంచి ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు ఎవరికైనా కొనిచ్చావు? పేదవాళ్ళకి. నేను చెప్పేది మన వాళ్ళకి కాదు. మన బంధువుల ఇంటికి వెళ్తే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తావు, అది కాదు. అడుక్కు తినే వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వేమైనా సహాయం చేసావా?
ఇప్పటికే మరి నెల ముగియబోతూ ఉంది. ఒకసారి ఆలోచన చేసుకో, నేనేమైనా ధర్మకార్యం చేశానా? 2 పనులు ఇక్కడ కనపడతాయి. అతనికి ప్రార్థన ఉంది, రెండోది ధర్మకార్యాలు ఉన్నాయి. ఈ 2 ఎక్కడికి చేరే? కొంతమంది ధర్మకార్యాలు చేస్తారు కానీ సరైన ప్రార్థన ఉండదు, సరైన నడక ఉండదు, సమాధానం ఉండదు. సమాధానం లేకుండా చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అసమాధానంతో వేరే చర్చిలకు వెళ్ళిపోయి లేదా విడిపోయి ప్రార్థనని దూరం చేసుకుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆ మనుషులతో సమాధానపడరు. తమ పాపములను ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోరు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 5వ వచనం, ఎంత అహంకారం ఉంటుంది చెప్పండి శతాధిపతికి, అతిశయం ఉంటుంది చెప్పండి. మరి అలాంటి అతిశయాన్ని పక్కన పెట్టి దేవదూత చెప్తా ఉంది, నువ్వు ఎప్పేకు పంపించి పేతురు అనేవాడు ఉంటాడు, అతను పిలిపించుకో, నీకు సువార్తను ప్రకటిస్తాడు అని చెప్పాడు. నేను శతాధిపతిని, 100 మంది మీద నేను అధికారం కలిగిన వాడిని, నేను పోయి ఎవరినో పిలుచుకొని రావడం ఏంటి అని అనలేదు. తగ్గింపు మనస్సు కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ధర్మం చేసేవాడు, భయభక్తి కలిగిన వాడు, దర్శనం చూసేవాడు, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ఈ శతాధిపతిలో. ప్రియులారా, నువ్వు కూడా ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నావు. మనం ఒక షాపులో పనిచేయచ్చు, కొట్లో పనిచేయచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్గా ఉండవచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండవచ్చు, టీచర్గా ఉండవచ్చు, ప్రైవేట్ జాబ్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ నీవు చేస్తున్నటువంటి పనిలో నమ్మకంగా ఉన్నావా? దానియేలు పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ప్రధానంలో ప్రధానుడిగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కానీ అతని ప్రార్థన 3 సార్లు ప్రార్థన ఆగిపోలేదు. ఎంత వయసు వచ్చినా ఆగిపోలేదు. మోషేకి ఎంత వయసు వచ్చినా ప్రార్థన ఆగిపోలేదు. అలాగే ఇశ్రాయేలుతో నడక ఆగిపోలేదు. యెహోషువ కూడా అంతే. యుద్ధంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యుద్ధంలో జనరల్గా ప్రార్థన చేయం. ప్రయాణంలో ప్రార్థన చేస్తున్నావా? ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, చేరినప్పుడు ప్రార్థనలు ఉన్నాయా? ఆలోచించి. తినేటప్పుడు కూడా ప్రార్థన చేయట్లేదు కొంతమంది విశ్వాసులు. అయ్యా, ఈ ఆహారం తినడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు, అనేకులు లేనటువంటి ఆహారాన్ని గుప్పిలిప్పి వారికి కూడా మీరు దయచేయండి, ఈ ఆహారం వల్ల వచ్చు బలం, నీ పనిలో నేను ఉపయోగించుటకు నాకు సహాయం చేయండి అని అడగాల్సినటువంటి విశ్వాసులు ఈ రోజున బైబిల్ కీర్తనలో అంటాడు, ప్రార్థన చేయకనే వారు ఆహారమును మింగుతున్నారు అన్నాడు. మింగుతున్నారంట. దేవునికి కోపం అండి, నాకు రావాల్సిన ఘనత రానియట్లేదు వీళ్ళని. ప్రియరా, ఈ సేవకుడిని పిలిపించుకో. ఎందుకంటే ఇతనికి ప్రార్థన తెలుసు కానీ వాక్యం లేదు. చాలామందికి ప్రార్థన తెలుసు కానీ వాక్యం రాదు. వాక్యం ఎప్పుడైతే ఉండదు, ఏమండి నాకు జ్ఞానం ఉంది, నేను ఆపరేషన్ చేస్తానంట ఒక వ్యక్తి. అయితే కొంతమంది పామరులైనటువంటి వాళ్ళు పోనీలే అని చేయించుకున్నారంట, బాగానే సక్సెస్ అయ్యారంట. ఆయన ఎవరో కాదు, గుంటూరులోని జాన్ గారని అలంకార్ థియేటర్ దగ్గర ఉంటాడు. ఆయన చనిపోయాడు, లేడు, ఇప్పుడు లేడు. వాళ్ళ కూతురు డాక్టరు. అయితే వాళ్ళు డాక్టర్లు కేసు వేశారు ఆయన మీద. ఏమని కేసు వేశారంటే, ఇతను ప్రొఫెషనల్ కాదు, ఇతను చదువుకోలేదు, చదువుకోనివాడు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంటున్నారు మీరు అని కేసు వేశారు అతని మీద. సరే, అతని కేసులో దాన్ని సినిమా రూపంగా కూడా తీశారు, ఏదో సినిమా నాకు గుర్తులేదు కానీ. సరే, ఆ కేసులో అతను ముద్దాయిగా బోన్లో నిలబెట్టినప్పుడు అతన్ని అడిగారు, ఏమయ్యా ఇలాంటి పని చేస్తున్నావంట, నీకు ఎడ్యుకేషన్ లేదంట, ఎంబీబీఎస్ చదవలేదంట నువ్వు అంటే, అవునండి చదవలేదు. మరి ఎలాగా నేర్చుకున్నావు ఇది అంటే, నేను ఒక డాక్టర్ గారి దగ్గర పనిచేసేవాడిని అండి, ఆయన చేస్తూ నాకు నేర్పించాడు అని చెప్పాడు. సరే, మరి సర్టిఫికేట్ లేకుండా ఈ పని చేయకూడదు కదా ప్రభుత్వ లెక్క దీని ప్రకారము అని చెప్తే, అవునండి నిజమేను, నువ్వు చేస్తుంది మరి తప్పు కదా, అవునండి తప్పే, మరి నేను ఒక మనవి చేస్తూ ఉన్నానండి అన్నాడు. ఏమిటి అన్నారు. ఏమి లేదండి, ఇదిగో ఇప్పుడు ప్రజెంట్లో ఒక 2 రోజుల క్రితం నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది, ఆ పేషెంట్ని డయాగ్నోస్ చేసి వాళ్ళు ఆపరేషన్ చేసి సక్సెస్ చేయమనండి, నేను ఈ పని చేయటం మానేస్తాను అని అన్నాడట.
సరే, డాక్టర్లకి కోపం వచ్చింది, రోషం వచ్చింది. ఏంటి మేము ఇంత చదువుకున్నాం, ఎంబీబీఎస్లు ఎండిఎస్లు చదువుకున్నాం, మేము మాకే సవాలు విసురుతావా, చదువు రానివాడివి నువ్వు అని అతని మీద తిరగబడ్డారు. సరే, తిరగబడితే జడ్జి గారు అదంతా కాదండి, అతను చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి మీరు ఆపరేషన్ చేయగలుగుతారేమో చూడండి అని చెప్పేసి వాయిదా వేశాడంట ఆ యొక్క కేసుని. అయిపోయింది ప్రియులారా. డాక్టర్లు ఆ పేషెంట్ ఎంతగానో పరిశీలన చేశారు, కానీ వాళ్ళు ఆ ఆపరేషను సక్సెస్ చేయలేకపోయారు. తిరిగి వచ్చింది, వారం తిరిగి వచ్చింది. మళ్ళీ హీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్లని పిలిచి అడిగారు, ఏమండి మరి ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఆపరేషన్ చేసాం కానీ అది సక్సెస్ అవ్వలేదు. మరి ఏంటయ్యా నీ పరిస్థితి జాన్ గారు అన్నారట. జాన్ గారు ఓకేనండి, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. ఓకే, శాంక్షన్ అండి. 2 రోజులు టైం ఇచ్చారు. అతను ఆ యొక్క ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు తన యొక్క ఆసుపత్రిలో, కొంచెం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి గొప్ప గొప్ప స్ట్రక్చర్స్ అవి కూడా లేవు, లైట్లు లేవు. అయినా కూడా అతను ఆమెకు చెప్పి, ధైర్యం చెప్పి, దేవుడు వాక్యం చెప్పి, అమ్మా భయపడబాకు, దిగులు పడబాకు, యెహోవా స్వస్థపరుస్తాడు నిన్ను అని చెప్తే ఆమెకేం అర్థం కాలేదంట. ఆమెకు హిందూరాలి, అదేంటి ఆ మాటలు అర్థం కాలేదు ఆమెకి. కానీ స్వస్థపరుస్తాడనే మాట మాత్రం అర్థమైందంట. అప్పుడు అడిగిందంట, ఎవరు స్వస్థపరుస్తారు అంటే దేవుడమ్మా. మరి మీరేం చేస్తారు అని అడిగిందంట. నేను ఆపరేషన్ చేస్తాను, నాకు దేవుడు సహాయం చేస్తాడన్నాడు. ఆయన ప్రార్థన చేసుకొని ఆ యొక్క పేషెంట్ని మరి ఆపరేషన్ చేశాడు. 2వ ఆపరేషన్ ఇది. ఒకసారి వాళ్ళు చేశారు, కానీ మళ్ళీ 2వ ఆపరేషను ఇతను చేశాడు. సక్సెస్ అయింది. ఆమె చక్కగా ఆరోగ్యంగా కనపడుతూ ఉంది. 4 రోజుల తర్వాత డాక్టర్ గారిని మరి ఆ యొక్క జాన్ గారిని పిలిచి కోర్టులో అడిగితే ఆయన చెప్పాడు. అప్పుడు ఆమెను పిలిచి అడిగారు, ఏమ్మా ఏంటి అని అన్నారు. అదేమో నాకు తెలియదే కానయ్యా, ఈయన మాత్రం ఏదో ప్రార్థన అయితే చేశాడు, నీ దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు ఆయన నాతో, నేను కూడా నమ్మాను, అంతే. ఇక్కడ 2 పనులు జరిగాయి. బైబిల్లో యాకోబు పత్రికలో నీకు జ్ఞానము కొదవుగా ఉంటే నువ్వు నన్ను అడుగుము, అది ధారాళంగా నేను ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తాను. ఇతనికి జ్ఞానము కొదవగా లేదు, దేవుడు ధారాళంగా ఇచ్చాడు, కానీ చదువు లేదు. అలాగే ఈ రోజున కొంతమంది క్రియలు లేని విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నారు. అయితే చదువు అవసరం లేదు ప్రియులారా, దేవుడి సన్నిధిలో కూడా చదువు అవసరం లేదు. అన్న ఏం చేస్తూ ఉంది ఆలోచించేయండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 84 సంవత్సరాల పాటు ప్రార్థన చేసింది. అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా అనే ఆమె కూడా ప్రార్థన చేసింది. వాళ్ళందరూ చదువుకున్నారా? లేదు. మరి శిష్యులందరూ కూడా ఎవరని రాసింది బైబిల్లో? పామరులు అని రాసింది. మరి అలాంటి పామరులకు ఎలాంటి శక్తి వచ్చింది? ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది, ప్రార్థన ద్వారా జ్ఞానం వస్తుంది, ప్రార్థన ద్వారా నీ ఇల్లు కట్టబడుతుంది, ప్రార్థన ద్వారా రోగము హీల్ అవుతుంది. ప్రియులారా ఆలోచించేయండి, తనకున్నది ఏంటంటే ప్రార్థన, దర్శనం, భయభక్తి, ధర్మం. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు ఇంట్లో వాళ్ళంతా. మీ ఇంట్లో వాళ్ళంతా ప్రార్థన చేస్తారా? నువ్వు అసలు కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? రోజు ఉదయాన్నే లేచి ఒక కీర్తన చదివి మరి కుటుంబం అందరి కొరకు, మరి అందరి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చిన్న ప్రార్థనలు, ఒక 5 నిమిషాల ప్రార్థనలు చేయగలుగుతున్నావా? సరదాగా కూర్చున్నావా? ప్రార్థనలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, యాచనలు లేవు, బతిమలాడుకోవటాలు లేవు, విజ్ఞాపనలు లేవు. కానీ బాగుపడాలి. ఎవరు? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుపడాలి. ఆలోచించేయండి. పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి బాగు చేయమని అడిగినట్టుగానే ఉంది ఇది కూడా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా 6వ వచనం చదవండి. మరి ఆ యొక్క సేవకుడు ఎక్కడుంటాడో కూడా దూత చెప్పింది. మరి మనం క్వశ్చన్ వేయకుండా ముందే చెప్పేస్తా ఉంది, ఫలానా ఊరిలో ఫలానా చోట అతను ఉంటాడు, పోయి పిలిపించుకొని సువార్త చెప్పించుకోండి, రక్షణ సువార్త. ప్రియులారా 22వ వచనం చూస్తే వెళ్ళినటువంటి వారు ఆ పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు.
3 క్వాలిటీస్ చెప్పాడు. ఎవరికి? సేవకుడైనటువంటి పేతురుకి. నీతిమంతుడు, భయపడువాడు, మంచి పేరుంది. ఈ మూడిట్లో ఏమున్నాయి నీకు చెప్పు? నువ్వు నీతిమంతుడువా? నువ్వు దేవునికి నిజంగా భయపడతావా? అలాగే మూడవది, మంచి పేరుందా నీకు? లేదా రోడ్డు మీదకి వచ్చి తిడతామనే పేరుందా? అరుస్తావనే పేరుందా? కొట్లాడతామనే పేరుందా? బూతులు మాట్లాడతామనే పేరుందా? అన్యాయపు సంపాదన సంపాదించుకోవాలనే పేరుందా? దౌర్జన్యం చేస్తామనే పేరుందా? ఇలాంటి పేర్లు ఉన్నాయేమో నీకు. కానీ ఇతనుకున్న పేర్లు నీతిమంతుడు, భయపడువాడు, మంచి పేరు కలిగాడు. 24వ వచనం చూడండి. ఎవరి కొరకు? సేవకుల కొరకు. సేవకుని తీసుకురావడానికి వెళ్ళినటువంటి తన బిడ్డల, తన సైనికుల కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? కనిపెడతా ఉన్నాడు. ఈ రోజున సమూయేలు గ్రంథంలో కనుక మనం చూస్తే, సమూయేలు సౌలుతో చెప్పాడు, నేను వచ్చిందాకా ఆగు అని చెప్తే అతను ఆగకుండా ఆ అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో బలిసినటువంటి ఆ యొక్క ఎద్దులను, గొర్రెలను, జంతువులను తీసుకొచ్చాడు. కొంచెం ఆలస్యంగా వచ్చాడు సమూయేలు. రాగానే అతని దొడ్లో ఈ గేదెల అరుపులు వినపడతా ఉన్నాయి. అతను అంటున్నాడు, సౌలు, నేను నీకు ఇష్టంగానే నడిచాను, నువ్వు చెప్పినట్టే నడిచాను అన్నాడు. ఎక్కడ నడిచావయ్యా? ఆ అరుపులేంటి? అవి ఎక్కడి అని అడిగాడు. అడిగితే మరి అమాలేకుల మీదకి వెళ్ళాను, ప్రజలంతా గొడవ చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పేసి వాళ్ళ మీద నేను చేసి ఆ యొక్క బలిసినటువంటి వాటిని దేవుడికి బలిద్దామని తీసుకొచ్చాను అని అంటాడు. చూసారా? కానీ సమూయేలు, దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడో ఆ మాట సౌలుకి చెప్పాడు. ఏమనంటే, అమాలేకీల్లో దేనిని కూడా తీసుకోకుండా నాశనం చేసేయమని చెప్పాడు. కానీ ఇతనేం చేశాడు? అది చేసి. అలాగే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా శపితమైనది ఏది ముట్టుకోకూడదు అని చెప్తే మరి ఆకాను శపితమైనది తెలుసుకున్నాడు. అలాగే ఇస్కరియోతు యూదా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని తెలిసి కూడా మరి ధనాపేక్ష కలిగిన వాడే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే కానుకలు ఇస్తారు. మనం కూడా వెళ్తే కానుకలు ఇస్తూ ఉంటారు. ఆ కానుకలు సంచి ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ యొక్క ఇస్కరియోతు యూదా దగ్గర ఉంటుంది. యోహాను రాసిన సువార్తలో అది మీకు కనపడుతుంది. వాడు ఏం చేస్తున్నాడంటే అందులో వేసిన కానుకలను వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. వాడు దొంగ అయి ఉన్నాడు అని రాసింది. కాబట్టి దొంగతనం చేయాలి దేవుడి దగ్గరికి వచ్చి అనుకుంటున్నావా? మోసం చేయాలనుకుంటున్నావా? అబద్ధం ఆడాలనుకుంటున్నావా? అనీతిగా ప్రవర్తించాలని అనుకుంటున్నావా? పరిశుద్ధత లేకుండా జీవించాలని కోరుకుంటున్నావా? ప్రార్థన లేకుండా విజయాలు కావాలని కోరుకుంటున్నావా? మంచి విజయాలు కావవి. సాతానుడు కూడా విజయాలు ఇస్తాడని బైబిల్లో మత్తయి సువార్త 24:24 రాయబడింది. ఆడు కూడా అనేక అద్భుతములు, సూచన క్రియలు చేస్తాడట. అనుకుంటారంట ఈ అల్ప విశ్వాసులు, నేను చర్చికి వెళ్తున్నాను, బలారాధన తీసుకోకుండా, బాప్తిజం తీసుకోకపోయినా కూడా నాకు మేలు జరుగుతూ ఉంది, ఐ డోంట్ కేర్ అంటారట. మంచిది కాదు. కనిపెట్టేవాడు ఇతను దైవ సేవకుడి కొరకు కనిపెడుతూ ఉన్నాడు. 25వ వచనం చూడండి. ఎవరండి? శతాధిపతి పామరుడైన పేతురు కాళ్ళు పట్టుకున్నాడండి. ఎంత తగ్గింపండి! చిన్న ఉద్యోగం ఉంటేనే, చిన్న పని చేస్తూ డబ్బు వస్తుంటేనే నీకు ఎంత గర్వమో. ఒక శతాధిపతి అండి, 100 పీపుల్ మీద అతను మరి రూలింగ్ చేసేటువంటి వ్యక్తి. 100 మంది తనకు మాట వింటారు, ఉద్యోగస్తులు. అతను ఒక పామరుడైనటువంటి పేతురుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చదవండి. పేతురు కూడా అతిశయించి
బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు. తగ్గించుకొని కాళ్ళు పట్టుకున్నావు కదా దేవుడు దీవించును కాక అనలేదు. అక్కడ సేవకుడు కూడా ఎంతో దేవుడు భయం ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. కాబట్టి ఇప్పుడు కొర్నేలి శతాధిపతి పేతురుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా అదే రీతిగా శతాధిపతిని ప్రేమిస్తున్నాడు. అయ్యా నేను కూడా నీలాంటి మనుషుణ్ణే అని చెప్పేసేసి మర్యాదపూర్వకంగా చెప్పాడే తప్ప రైట్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని చెప్పేసి అనలేదు. కొంతమంది వచ్చి కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు విశ్వాసం, చాలామంది మేము చూసాం. మా సేవకుడు కారులో వచ్చేవాడు, ఆ కారులో వస్తున్నప్పుడు ఆ ప్రజలు ఆయన వస్తున్నాడని సంగతి తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంటుంది ఎవరెవరు వస్తున్నారు. ఎంతోమంది ఆ గుడారంలో ఉన్నా కూడా అందరూ లేచి ఒక్కసారిగా దండం పెడతా ఉంటారు. కారులో ఉన్న ఆయన చూడటం కూడా చూడడు, దండం పెడతా ఉంటారు. అంటే అంత భక్తి కలిగిన వారు. కొంతమంది అయితే కారు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటారు. కారుని ఎట్లాగ సేవకుడిని ముట్టుకు పెట్టుకోలేరు, ఎందుకంటే ఆయన కొన్ని లక్షల మందికి ఆయన సేవకుడు కాబట్టి. అంత గొప్ప సేవకుడు వస్తున్నాడని ఒక సంతోషము విశ్వాసంలో ఉంటుంది. ప్రియులారా ఆలోచించేయండి, ఇంతమందిని పిలుచుకొని వచ్చాడు శతాధిపతి ఇంటికి. రండి వాక్యం ఎందుకు కానీ రండి, తన బంధువుల్ని స్నేహితులను అందరినీ పిలుచుకొచ్చాడు. మరి నీ ఇంట్లో కనీసం నీ ఇంటి వారు కూడా రారు ప్రార్థన పెట్టుకుంటే, నువ్వు నీ ఇంటి వారే ఉండరు. కానీ ఇతను అలా చేయలేదు. కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లారా తగ్గించుకున్నాడు. 44వ వచనం చూడండి, 44వ వచనం. ఏం చేశారండి? బోధ విన్నారు అంటే ఇక్కడ మాట మనం ఏం చెప్తాం, సువార్త విన్నారు. దేవుని యొక్క మాటలు విన్నారు. విన్నప్పుడు ఏం జరిగిందో చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది ప్రియులారా. అప్పుడు సేవకుడు అంటున్నాడు వారు భాషలు మాట్లాడారట. 46వ వచ్చింది, 46. అందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. భాషలు మాట్లాడుతున్నారు. అప్పుడు అంటున్నాడు పేతురు, కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపరిచారు. కారణం ఏంటంటే వాక్యము విని వారు ఏమయ్యారంటే పరవశం చెంది ప్రభు యొక్క ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నావు? సేవకుడు చెప్తున్న మాటలను నిర్లక్ష్యంగా బైబిల్ కూడా తెరవకుండా, ఆత్మలో ఆలోచించేయకుండా, ఏదో వచ్చాము పోయాము, ఒక పాట పాడాము, ఒక ఊడ్చాము, సేవకుడికి సహాయం చేశాము అనుకుంటున్నావేమో. నీ మీద పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ వస్తే నువ్వు అబద్ధం ఆడవు, మోసం చేయవు. ఆ ఒక మాట మనం చదువుకుందాం ప్రియులరా, ఆలోచించేయండి. దేవుని యొక్క ప్రేమలో ఆ ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేస్తే మనము దేవుడి వైపు చూస్తున్న వారమే గనక అయితే, పరిశుద్ధాత్మ కనుక నీ మీద కనుక వస్తే, చర్చికి పోయినంత మాత్రం పరిశుద్ధాత్మ రాదండి. హృదయం క్లీన్ కాకుండా, మీరు పాత్రను కడగకుండా, తోమకుండా, శుభ్రంగా ఉంది అని అనుకోకుండా ఆహారాన్ని వండుతారా? వండలేము. కాబట్టి అలాగే నీ పాత్ర, హృదయం అనే పాత్రలో క్లీనింగ్ కావాలి. ఆ క్లీనింగ్ కోసమే బల్లారాధన పెడతాం, ఆ క్లీనింగ్ కోసమే ఉపవాస ప్రార్థనలు పెడతాం. కానీ చాలామంది ఉపవాస ప్రార్థనలో క్లీన్ చేసుకోవట్లేదు. బలారాధనలో కూడా అదే సంఘంలో మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ సమాధాన పడకుండానే బలారాధన తీసుకుంటారు వాళ్ళు. క్లీనింగ్ లేదు, హృదయము క్లీనప్ అవ్వలేదు. కాబట్టి మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారెవరు పాపము చేయరు. ఏం చేసుకుంటాడంట? దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేసుకుంటాడంట? భద్రం చేసుకుంటాడు. అంటే తన తప్పేంటో తెలుసుకుంటాడు. అరే నేను ఇలా అన్నానే, నేను ఇలా మాట్లాడానే, నేను ఇలా చేశానే, నేను ఇలా చూశానే, నేను ఇలాగ కొండలు చెప్పానే, నేను ఇలాగ అబద్ధాలు చెప్పానే, సరి చేసుకుంటాడట. ఎక్కడా? దేవుడి సన్నిధిలో. ఎవరు నిజంగా దేవునిలో ఉండి బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే.
ఒకవేళ ఈ స్టెప్స్ నీలో లేవంటే నువ్వు చర్చికి వెళ్తున్నా నో యూజ్ ఎట్ ఆల్, ఏం ప్రయోజనం లేదు. నువ్వు మారరు, నీ ఇంట్లో వారెవరు మారరు, నువ్వు ఎవరిని మార్చగల శక్తి నీలో ఉండదు. ఎందుకంటే నీ మీద పరిశుద్ధాత్మ శక్తి లేదు, కడుక్కునే శక్తి లేదు, అతిశయించే శక్తి, గర్వం. ఒక యవన దశ కాబట్టి నీది ఆ ఉడుకు రక్తంలో ఒక గర్వం నీకు ఉంటుంది. అవన్నీ పోయే రోజు ఒకటి రాబోతా ఉంది. దేవుడి వైపు చూడు, దేవుడికి ఇష్టంగా నడు, ఆత్మీయ మేలుతోటి దేవుడు నిన్ను నింపును గాక. కొర్నేలి వలె నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన చేసేవారిగా ఉందిరుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.